అవి మతాల చుట్టూ తిరగవు, మతాన్ని వాడుకుంటాయి అంతే. ఆ యుద్ధాలు వాడుకుంటాం. అయిపోయిన తర్వాత మతాన్ని తీసి బంగాళాఖాతంలో ఇసిరి పారేస్తాయి. ఇప్పుడు పాకిస్తాన్ని వాడుకున్నా, బంగ్లాదేశ్ని వాడుకున్నా, ఇప్పుడు జరుగుతున్నది అదే. ఆ రకమైన ఒత్తిడి ఒకటి క్రియేట్ చేయటం అనేది ఇది కాసేపే జరిగేది. కాసేపే అంటే కొన్ని నెలలే. దీని తీవ్రతను నేనేమి బీలిటిల్ చేసో తగ్గించో చెప్పట్లా, తీవ్రతే. బట్ ఆర్థికంగా భారతదేశ స్వావలంబనని దెబ్బతీయడానికి జరుగుతున్న కుట్ర, అంతర్జాతీయ కుట్ర. ఈ కోణంలో కల్నల్ పరం చేసిన విశ్లేషణ మీరు ఎలా చూస్తారు? నేను బేసిక్గా నాకేం అభ్యంతరం లేదండి. ఆయన చెప్పిన సూచనలు లేదా ఆయన చెప్పిన విశ్లేషణ ఐ టు అగ్రి. ఇప్పుడు పాయింట్ ఏమిటంటే, ఇది ఇప్పుడు ఆమె షేక్ హసీనా ఆమె చెప్పింది అమెరికన్స్ ఒక దీవి ఇవ్వమని అడిగారు నన్ను. అది ఎందుకంటే మొత్తం ఈ ప్రాంతంలో వాళ్ళ సైనిక కేంద్రాన్ని ఏర్పాటు చేసుకొని అన్ని దేశాల్లో జోక్యం చేసుకోవడం అనేది లక్ష్యం వాళ్ళది. నేను నిరాకరించినాను. ఎందుకంటే బంగ్లాదేశ్గా మేము అటువంటి ప్రయత్నాలకు ఎవరికి మద్దతు ఇవ్వమని చెప్పాను. అది నన్ను హౌస్ చేయడానికి కారణం అని ఆమె ఓపెన్గా చెప్పింది. ఇదేం రహస్యమేం కాదు. అంటే అమెరికన్ ఇంట్రెస్ట్ ఏ దేశంలోనైనా ఏ ప్రభుత్వంలోనైనా పడగొడుతుంది. అది చాలా దారుణం. అది దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనకు చాలా ఇబ్బంది. ఫ్యాక్ట్ ఏంటంటే మనము చాలా పెద్ద బార్డర్ కలిగి ఉన్న వాళ్ళతో, పాకిస్తాన్తో బార్డర్ ఉన్నా మధ్యలో చాలా పెద్ద ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి. చొరబాటు అంత సులభం కాదు. కానీ దురదృష్టం బంగ్లాదేశ్తో అటువంటి పెద్ద మనకు ఆటంకాలు లేవు బార్డర్స్లో. కాబట్టి తప్పనిసరిగా మన దేశం యొక్క ఆంతరిక భద్రత కానీ, మన దేశం పైన ఒత్తిడి ఏ రూపంలో వస్తుంది ఏమిటి, ఇవన్నీ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. రాబోయేటువంటి ఎన్నికల్లో ఇప్పుడు కనపడుతున్నది. సార్ నా బాధ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఫెయిల్యూర్ అండి. బంగ్లాదేశ్ ఏర్పడిన తర్వాత ఇంతకాలం ఆ దేశం యొక్క స్థిరత్వాన్ని, ఆ దేశాన్ని అభివృద్ధి పదం తీసుకొని పోవడంలో ఫెయిల్యూర్ను మతం పేరుతో కలర్ వేసేసి ప్రజలు రెచ్చగొడుతున్నారు. ఇప్పుడు జమాతే ఇస్లాం ఏం చేశారండి? పాకిస్తాన్ బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిందా? బంగ్లాదేశ్ బాగా బ్రహ్మాండంగా డెవలప్ అయిందా? కాబట్టి ఈ మతం అనేటువంటిది ఎందుకు తీసుకుని వస్తున్నారంటే వాళ్ళ ఫెయిల్యూర్స్తో కప్పుచ్చుకొని మతం పేరుతో ప్రజల్ని మభ్యపెట్టడానికి. కాబట్టే రాబోయే కాలం వేచి చూడాలి. మనం చేయగలిగే జోక్యం ఏదైనా ఉంటే అది ఇప్పుడు ఎక్స్పోర్ట్స్ అవన్నీ కూడా వాళ్ళకి చాలా ఇబ్బంది కలిగిందని పత్రికల్లో కూడా వచ్చినాయి వార్తలు. పోర్ట్స్ కూడా మనం అలో చేయడం లేదు ఇవన్నీ కూడా. కాబట్టి ఖచ్చితంగా మన భద్రత, మన చొరబాటుదారులు మన దేశంలో రాకుండా చూసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే ఒకవైపు చొరబాటుతోనే చేస్తున్నాం, రెండో వైపు చొరబాటు కూడా మొదలవుతుంది అనుకోండి, తప్పనిసరిగా మన ఆంతరిక భద్రత కూడా సమస్య వస్తుంది. కాబట్టి ఈ చర్యలన్నీ ప్రభుత్వం తీసుకోవాలి. అట్లాగే అంతర్జాతీయ సమాజం ఒత్తిడి అంటే ఇప్పుడు సార్ నేను చెప్తాను, భద్రతా సమితిలో కనుక అంగీకరింప చేయగలిగితే మొత్తం ఆర్థిక సంబంధాలు బంద్ చేసుకోండి అంటే ఎక్కడికి పోతారండి? జనం చేస్తారా? తప్పనిసరి దిగిరాక తప్పదు. ఏమైనప్పటికీ ఏ రూపంలో చేయాలా ఏమిటనేది ప్రభుత్వం ఆలోచిస్తుంది. ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సెక్యూరిటీ కౌన్సిల్ ఈజ్ అలైవ్? అది ఆల్రెడీ వెంటిలేటర్ మీద ఉందని కల్నల్ పరం చెప్తున్నారు. ఉండొచ్చు. ఇప్పుడు ఆయన అభిప్రాయం అంటే ఎవరి అభిప్రాయాలు అనుకుంటే ఇప్పుడు ఈ ఉండేది అదే కదా సార్. ఇప్పుడు వేరే అరేంజ్మెంట్ లేదు కదా మనకు. మనం అరవడానికైనా బాధ వ్యక్తం చేయడానికైనా ఉండే వేదిక అదే. ఇప్పుడు ఎంత కాదనుకున్నా ఉక్రెయిన్ యుద్ధం పెరగకుండా పోవడానికి సెక్యూరిటీ కౌన్సిల్, అట్లాగే ఏది సౌత్ వెస్ట్ ఏషియా అంత కాలిపోకుండా ఉండడానికి సౌత్ మన యుఎన్ఓ జోక్యము ఇవన్నీ కూడా ఉన్నాయి. ఏ మేరకైనా మన వాదన, మన ఆదుర్ద ఇవి వ్యక్తం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మైనార్టీల మీద జరుగుతున్న దాడులు మాత్రం అంతర్జాతీయ వేదికల్లో మనం తీసుకొని పోక తప్పదు. ప్రపంచం తెరవాలి కదండి. ప్రపంచానికి బంగ్లాదేశ్లో చెప్పుకునే పరిస్థితి లేదు వాళ్ళకు. బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణము వాళ్ళు ఎక్కడ ఏ వేదికలు చెప్తున్నారు? వాళ్ళ తరఫున మనమే చెప్పాలి, ప్రపంచ వేదికలో మనమే ఛాంపియన్ చేయాలి. కాబట్టి అటువంటి చేస్తూ లాస్ట్ నా పాయింట్ ఏంటంటే సార్, ఒకటి వాసుదేవన్ గారు బాధ్యతగా మనం అందరం ఆలోచించాల్సింది ఏంటంటే ఈ వైషమ్యాలు భారతదేశంలో పెరగకుండా చూసుకోవాలి. ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పారు ఒకటి రెండు ఇన్సిడెంట్స్, ఒకటి రెండే కావచ్చు, నేనేమి దాన్ని ఏదో పెద్ద ఎత్తున జరుగుతున్నాయని చెప్పను. కానీ
వీధుల్లో కనుక ఈ వైషమ్యాలు పోతే ఇది మన దేశానికి వ్యతిరేకంగా ఉండే శక్తులకు ఇది దోహదం చేస్తుంది. కాబట్టి ఆంతరికంగా ఐక్యత, ఆంతరిక భద్రతకు అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం, బంగ్లాదేశ్ను అక్కడ ప్రభుత్వాన్ని కార్నర్ చేయడానికి అంతర్జాతీయ వేదికలను వాడుకోవడం, అక్కడ ఉన్నటువంటి సోదరులు గిరిధర్ గారు చెప్పిందా అని ఆ రకంగా సిఏ ఇవ్వడానికి ఎవరికేం అభ్యంతరం లేదండి. అక్కడ దుర్మార్గం, అక్కడ వాళ్ళ మీద అత్యాచారాలు జరిగి వాళ్ళని చంపుతుంటే కాదు దేశంలోకి రానివద్దని ఎవరు చెప్తారు? కాబట్టి దానికి ఏం అభ్యంతరం లేదు, ఆ రకంగా చేయాలి. చేసి ఏమైనా మనం అంతర్జాతీయ సమాజానికి ఒక మెసేజ్ ఇవ్వాలి. ఎస్, వీ విల్ ప్రొటెక్ట్ ది విక్టిమ్స్. ఎవరున్నప్పటికీ బాధితులను మేము ఆదుకుంటాం అనేది అది గొప్ప సంస్కృతి. శ్రీలంక వాళ్ళని రాణించాం కదా మనం, తమిళుల మీద దౌర్జన్యం జరుగుతున్న రాణించాం మనం. ఆ రకంగా తీసుకున్నా సరే వాళ్ళని రక్షించాలి. అదే సమయంలో అంతర్జాతీయ వేదికల్లో ఆ ప్రభుత్వాన్ని ఖాతా చేయాలి. రానిచ్చాం, కానీ అక్కడ అగ్గిపుల్ల గీసింది కూడా మనమే కదా, అది కూడా గుర్తుపెట్టుకోవాలి కదా. న్యాయంగా మాట్లాడుకుందాం, న్యాయం మాట్లాడదాం, రెండు వైపులా మాట్లాడదాం. సో మనమే అగ్గి రాజేసి మనమే చెన్నైలో వెలుపిల్లై ప్రభాకర్కి ఆ ఏరియా ఇందిరానగర్ ప్రాంతంలో అడయారక్ దగ్గరలో ఆయనకు గెస్ట్ హౌస్ ఇచ్చి భద్రత ఇచ్చి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇంత ఈ అరాచకం చేసిన తర్వాత బలైంది కూడా మనమే కదా. న్యాయంగా కదా. సో ఒకసారి గిరిధర్ గారి దగ్గరికి వెళ్దాం. గిరిధర్ గారు, ఇక్కడ చూస్తే ఇక్కడ డర్టీ మనీ వచ్చేస్తోంది, కల్నల్ పరం చెప్తున్నారు. డర్టీ మనీ పంప్ చేస్తుంది ఎవరు? అండ్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్, ఆయన ఇంకా నిర్ధారించాలి, ఆయన పూర్తిగా సమాచారం ఉంటే కానీ నిర్ధారించారు. డిఫెన్స్ మ్యాన్ కదా ఆయన. సో పూర్తి సమగ్రమైన సమాచారం ఆయన డాక్యుమెంట్ చేతిలో ఉంటే కానీ ఆయన మాట్లాడరు. బట్ అన్కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ ఆర్ సజెస్టింగ్ అమెరికన్ ట్రూప్స్ హ్యావ్ బీన్ ల్యాండెడ్ ఇన్ చిట్టగాంగ్. మీరేమంటారు? కన్ఫర్మ్డ్ ఏం కాదండి, కన్ఫర్మ్డ్ రిపోర్ట్స్ అవి. వాళ్ళ కొంతమంది వాళ్ళ స్పెషల్ క్రాక్ కమాండోస్ వచ్చారు, చిట్టగాంగ్ వచ్చారు, చిట్టగాంగ్ హిల్ ట్రాక్స్ ఆ ప్రాంతం అంతా తిరిగారు. వాళ్ళు ఒక కారిడోర్ క్రియేట్ చేయాలి రోహింగ్యా వాళ్ళకి అని చెప్పేసి ఒక ఆలోచన. అంటే దాన్ని మనం షేక్ హసీనా చెప్పిన దాంతో పోల్చి చూస్తే కనుక ఆ క్రిస్టియన్ కారిడోర్ కి వచ్చి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. కుకీ ట్రైబ్స్ ఎవరైతే ఉన్నారో చిన్, కచిన్, తర్వాత మన